రూరల్ మండలం వేదాంతపురం సమీపంలో గుర్తు తెలియని యువకుడు హత్యకు గురైన విషయాన్ని తిరుచానూరు పోలీసులు గుర్తించారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ జాతీయ రహదారిని ఆనుకుని దాదాపు 30 సంవత్సరాల వయసు కలిగిన యువకుడిని హత్య చేశారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మారిపోవడంతో ఎటువంటి ఆధారాలు లభించలేదని తిరుచానూరు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని తిరుచానూరు పోలీసులు క్లూస్ టీం బృందం పరిశీలించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 19:20 రాత్రి ఇంటర్వెనింగ్ నైట్లో రేణిగుంట నుంచి చిత్తూరు వెళ్లే హైవే పక్కమ్మటి మన భీమవరం భోజనాలు అనే రోడ్డు పక్కన డాబా పక్కన దానికి దగ్గరలో ఒక 200 మీటర్ల తూర్పుగా రోడ్డుకి దాదాపు ఒక 50 మీటర్స్ దగ్గరలో ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ తెల్లవారుజామున గుర్తించడం జరిగింది. ఆ డెడ్ బాడీ ఆనవాలు పూర్తిగా స్క్రీన్ చేసేదానికోసం గుర్తుపట్టకుండా పెట్రోల్ ఇది ఏదైనా కానీ యాసిడ్ కానీ అలాంటి ఐటమ్స్తో కొరేజివ్ ఐటమ్స్తో పోసి ఆనవాళ్ళు లేకుండా తయారు చేసినట్టుగా అనిపిస్తుంది. అతను దాదాపు 35 సంవత్సరాలు అరౌండ్ వయసు ఉంటుంది. బాడీ కొంచెం ప్యూరిఫైన అయినట్టు కనిపిస్తుంది. ఎక్కడో చంపి తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. జేబులో ఆనవాళ్ళ కోసం తిరుపతి అని జస్ట్ లెటర్స్లో ఇంగ్లీష్ లెటర్స్లో రాసి జేబులో పెట్టి గుర్తింపు కార్డు చిన్నది ఒక అట్ట మీద రాసి కనపడతా ఉంది. ఈ డెడ్ బాడీ ప్రాథమికంగా కనపడుతున్నది. ఇప్పుడున్న అబ్జర్వేషన్ ప్రకారం ఏదన్నా ఉంటే బాగా డెడ్లీ వెపన్స్తో దాడి చేసి ఆ స్కల్ మీదను కాళ్ళు కూడా నరికినట్టుగా కనిపిస్తుంది. ఈ ఆధారాలను బట్టి బాడీని ముందు ఐడెంటిఫై చేయడం కోసం గత వారంగా రిపోర్ట్ అయిన మిస్సింగ్ కేసులను వివరాలు తీసుకొని దర్యాప్తు కొనసాగుతుంది. మర్డర్ అనేది క్లియర్గా ఓపెన్గా కనపడుతున్న అంశమే. అది ఉద్దేశపూర్వకంగానే జరిగి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైనా కానీ ఒక కంక్లూజన్ రావాలంటే పూర్తి దర్యాప్తు అయిన తర్వాత మాత్రమే చెప్పడానికి వీలవుతుంది.